ఈ గుడి ఏంటారు బాబా ఎలా ఉంది? దీని చరిత్ర అంటే ఏంటి? గుడికి ఎప్పుడు చేస్తున్నారా? ఈ గుడికి వచ్చినా ఏ గుడి? ఈ గుడి పేరు నాకే అమ్మ. ఏ గుడి నీకు తెలుసా? ఇది మన ఊరి రామదేవత ఆర్లం తల్లి గుడిగా. దీని చరిత్ర ఏమిట్రా? ఇది చెప్తుండ్రా. అలా గుడిలోకి వెళ్ళి కూర్చోవచ్చురా. ఈ గుడి చరిత్ర చెప్తాను చెప్పురా. ఇదైతే మన ఊరికి రామదేవత అల్లం తల్లి అనమాట. ఇదైతే చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఊళ్ళోనే కాకుండా వేరే వేరే రాష్ట్రాలు ఊరిలో కూడా చాలా ప్రసిద్ధి చెందిన అమ్మవారు అనమాట. ఈ అమ్మవారికి పుట్టింటోళ్ళు వచ్చేసి తాడోళ్ళు అనమాట. అత్తడింటోళ్ళు వచ్చేసి దాసోళ్ళు అనమాట. ఈ గుడిని దర్శించుకోవడానికి ప్రతి సంవత్సరం ఏప్రిల్ నెలలో తీర్థమైతే చేస్తారు. దర్శించుకోవడానికి కొన్ని వేల మంది చుట్టుపక్కల ఊరి నుంచి అయితే వస్తారు. అలాగే 12 సంవత్సరాలకు ఒక్కసారి ఈ జాతర అయితే చేస్తారు. జాతర అయితే అంగరంగ వైభవంగా జరుగుతుంది. పోయినసారి 2016లో అయితే ఈ జాతర అయితే జరిపారు. ఇప్పుడు 2028 అయితే మళ్ళీ అయితే మొదలెడదామని అయితే ప్లాన్ చేస్తున్నారు. ఈ అమ్మవారి దగ్గర అయితే కోరికైతే కోరుకుంటే తప్పకుండా అయితే తీరుతుంది. మళ్ళీ మొక్కు తెచ్చకపోతే అమ్మవారికి అయితే చాలా ఆగ్రహం వస్తుంది. రాత్రి మాటలు అమ్మవారి ఊరిని పడివేటన చేస్తారని అక్కడ స్థానికులు చూసారని అయితే చెప్తున్నారు. ఒకసారి గుడి చూద్దాం కదా. ఇది చాలా పురాతనమైనది, ఎప్పటి నుంచి ఉందన్నమాట. ముందు అయితే గుడి ఉందన్నమాట. ఆ తర్వాత అయితే షెడ్ వేశాడు. ఈ షెడ్ వేసి పోతురాజు గారిని అయితే నుంచోబెట్టాడు. పోతురాజు గారిని చూసామా? ఈవిడైతే అల్లమ్మ తల్లి 101 మంది దేవతలకు తమ్ముడు అనమాట. తర్వాత నాగసర్పాలన్నమాట. చాలా బాగున్నాయి, చాలా స్వచ్ఛమైనవి. ఇంట్లో ఏ క్రీములు లేవు. ఈ బోర్ అయితే చాలా ప్రాచీనమైనది. అలాగే వాటర్ కూడా అయితే బాగుంటాయి. ఇప్పటికీ దీంట్లో వాటర్ వస్తున్నాయి. చాలా పరిశుభ్రమైనవి. క్రీములు కట్ట ఏముండవు. అంతే ఏమిట్రా, ఇదైతే కొబ్బరికాయలు కొట్టే స్థలం అన్నమాట. గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి అక్కడ అయితే కొబ్బరికాయ కొట్టి కొబ్బరి నీళ్ళతో అమ్మవారికి అభిషేకం చేస్తాడు అనమాట. మన ఊరి అల్లమ్మ తల్లి చేస్తానికి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉయ్యాల ఆడదీసి గడపలెత్తి అయితే ఊపుతారు అనమాట. ఇది అమ్మ తల్లి చరిత్ర అనమాట. ఇంకా మీకు తెచ్చుకోవడం, ఇంకా మా ఊళ్ళో నెక్స్ట్ గుడి చూడాలంటే కామెంట్ చేయండి.